సేఫ్టీ ఉంది కానీ మేము డ్యాన్సులు చేయంగా ఏడ చూసినావప్ప నువ్వు అది చెప్పు మాకు ఇది మరోసారి ఈ మాట అనకూడదు. మేము డ్యాన్సులు చేయడానికి అంతా మాకు ఫ్రీగా ఉన్నాయా? ఫ్రీ ఉన్నాను అయితే డ్యాన్సులు చేసినందుకు నువ్వు ఏడ ఫోటోలు కొట్టినావు, ఏడ చూసినావు, ఆ మాట మరోసారి అనవద్దు. మా పుట్టతో పిల్లమేమో రోడ్డు మీద అమ్ముకుంటున్నాం, ఇళ్ళలో పోయి పడుతున్నాం అంతే. కానీ ఇంకా బస్సులోని నువ్వు డ్యాన్సులు చేస్తున్నాని మరోసారి ఈ మాట రావద్దు. మున్సిపాలిటీలో అతని దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది, నిరసన తెలియడం జరిగింది. ఎందుకంటే అతను తెలంగాణ తల్లిని అవమానించాడు. నిన్న మహిళలందరినీ తెలంగాణ మహిళల తరఫున తెలంగాణ తల్లిని ఇట్లా అవమానించాడు. 0 బస్సు ఫ్రీగా పెడితే చిరు వ్యాపారులు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు కూరగాయలు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని అమ్ముకుని చిరు వ్యాపారాలు విధంగా వాళ్ళని పెద్ద ఎత్తున అవమానించినావు. నువ్వు డ్యాన్సులు చేసినావు అని మాట్లాడుతున్నావు. వాళ్ళు చిరు వ్యాపారులు ప్రతిరోజు బస్సులో వెళ్ళి కూరగాయలు తెచ్చుకొని కూరగాయలు అమ్ముకొని జీవించేవాళ్ళు. వాళ్ళని నువ్వు బాగా అవమానించినావు. అందుకు నిరసన చేస్తూనే ఉంటామో. నువ్వు దీనికి క్షమాపణ చెప్పాలి, క్షమాపణ చెప్పి రాజీనామా ఇతంగా చేయాలి. నువ్వు కేటీఆర్ ఖబర్దార్, నువ్వు ఇంకోసారి వ్యాఖ్యలు చేస్తే బాగుండదని హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. ఏదైతే సంబోధించారో అటువంటి వాక్యాలు మళ్ళా జన్మలో కూడా పునరంకితం కావద్దు. కేసీఆర్ గారు మహిళలు బస్సులో ఎక్కి డ్యాన్సులు చేస్తున్నారు, డ్యాన్స్ చేసుకుంటూ పోతున్నారు అని చెప్పి ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంపర్కించడానికి. ఇంకోసారి మళ్ళా టీఆర్ఎస్ నాయకులతో మాట్లాడినట్టయితే మరి చెప్పుతో ఆడళ్ళు రాష్ట్రమంతా ఎక్కడ దొరికితే అక్కడ వాళ్ళను చెప్పులతో కొడతారని చెప్పి ఈరోజు నిరసన జరపడం జరిగింది. అదేవిధంగా మరి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ మాట్లాడే విధానం ఇన్నైనా నేర్చుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక వాళ్లకు కూర్చుంటే మంచిది, వాళ్ళ చేతగానితనానికి ఇది నిదర్శనం. దీనికి సిగ్గుపడాల్సింది పోయి ఇంకా నోరు చేసుకోవడం సిగ్గుమాలిన మాటలు కాబట్టి ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని కోరుతున్నాం. నిన్న కేటీఆర్ మరి మహిళలను మొత్తము అవమానపరిచినట్టు విధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు బస్సు ఫ్రీ చేయడం జరిగింది కాబట్టి ఓర్చుకోలేక కేసీఆర్ అందరూ కూడా మరి మట్టి సింపుల్ మరి మహిళలను బస్సులు బస్సు ఎక్కి డ్యాన్సులు చేయడము విడిపించేలా చేయడం అని చెప్పేసి మరి కేటీఆర్ అనడం జరిగింది. అది కరెక్ట్ కాదు. వాళ్ళు పదవిలో టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత మట్టి సింమితమయ్యి ఏదో మాట్లాడి మహిళలను అగౌరవపరచడము ఇది చాలా వెట్టుగా ఉంది. కాబట్టి మరి కేటీఆర్ ఇంతకుముందు మహిళలకు ఏం చేసినని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు పింఛన్లు జరిగినాయి, బస్సు ఫ్రీ చేసిరు. బస్సు ఫ్రీ చేస్తే ఇంత ఓర్వలేని తనమా కేటీఆర్ గారు జాగ్రత్త. మహిళలు చెప్పులతో కొడతారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మహిళలను గౌరవించకపోతే నీకు సరైన బుద్ధి చెప్తారని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. మండల పెట్టడం జరిగింది. ఎందుకంటే తెలంగాణలో
ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళల కోసం చేస్తే ఆ కేసీఆర్ ఆయన విచ్చలవిడిగా మాట్లాడడము ఏంటంటే ఆ మహిళలు ఉల్లిగడ్డలు అమ్ముకుంటోళ్ళు అల్లం ఎల్లిగడ్డ అమ్ముకుంటోళ్ళు డ్యాన్సులు చేసుకుంటూ పోతారా? అరే కేటీఆర్, నీకు తెలివి ఉందా? మీరు ఎన్నడన్నా మీరు మహిళలను గౌరవించారా తెలంగాణలో ఇంతవరకు? మీ ఒక అసెంబ్లీలో మీకు దాంట్లో ఒక మహిళ గిట్ట సీట్ ఇవ్వలే. ఇవాళ మీకు చీ కొట్టిర్రా బాబు. మీరు ఒకసారి ఇంకా వీపు చూసుకోండి. చీ కొట్టిరు అసెంబ్లీ ఎలక్షన్లో అంతో ఇంతో మీకు ఓట్లు పడ్డాయి. పార్లమెంటుకి వచ్చే వరకు 0 అయ్యారా. ఇంకా ముందుకు పోయారంటే ఏమి పనికి రాకుండా అవుతారు. మీ దగ్గర కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే నిలవండి గిట్ట లీడర్లు దొరకరు. అలాగనే హరీష్ రావు నీకిట హెచ్చరిస్తున్నాం. నువ్వు ఏదైతే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తే నేను అంబేద్కర్ బొమ్మకాడికి వచ్చి ముక్కు నేలకు రాస్తాను. ఎప్పుడు టైం చెప్పు, మేమంతా కాంగ్రెస్ వాళ్ళం వస్తాం. అక్కడనే నువ్వు రాజీనామా ఇవ్వాలి, మళ్ళీ ఎలక్షన్కి పోవాలి. నీకు దమ్ముంటే మీ తెలంగాణలో అయిపోయింది. మీ టీఆర్ఎస్ పార్టీ ఈ ఆట కంప్లీట్ అయిపోయింది. ఇక మీరు మానుకోండి. ఇక ఇలాంటి చిల్లర బుల్లర మాటలు మాట్లాడి ఇంతవరకు ఎవరికిట మేము చేసుకోలే. మేము మొగోళ్ళం కొట్టాం. మిన్నని అంతా మహిళలే కొడతారు. బ్యాగ్ పెట్టుకో కేటీఆర్, నువ్వు రోడ్ మీదకి రాలేవు. ఇక మళ్ళీ ఇంకోసారి ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడితే నీ రోడ్ మీదకి రాకుండా మేము కాంగ్రెస్ కార్యకర్తలమంతా నీ ఎంబడి పడతామని తెలియజేస్తున్నాం. నిన్న మా కాంగ్రెస్ పెట్టినటువంటి ఉచిత బస్సులు మహిళలకు ఉచితంగా టికెట్లు లేకుండా పెట్టినటువంటి బస్సులలో మహిళలు ఎక్కితే మహిళని అవపరిచినట్టుగా ఇష్టారాజ్యంగా ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. కేటీఆర్ గారు మీ బీఆర్ఎస్ పార్టీలకు ఓర్వలేని తనంతో ఈ విధంగా మాట్లాడుతున్నారు కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము చేసినటువంటి పథకాలు ఎన్నో ఉన్నాయి. కాంగ్రెస్ చేసినటువంటి పథకాలు మీకు సిలిండర్ ఫ్రీ ఇస్తున్నాము, వాళ్ళకు పెన్షన్లు ఇస్తున్నాము, రాషన్లు ఇస్తున్నాము. ఇవన్నీ ఓర్వలేకనే మీ ఇష్టారాజ్యంగా డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు అని మాట్లాడడం. నీ ఇంట్లో కూడా ఒక ఆడపిల్లలు ఉన్నారు కనుక నీ ఆడపిల్లలు కూడా ఇదే విధంగా చేస్తున్నారా? నీ కాళ్ళలో కూడా ఇలాగనే చేస్తున్నావు. నీ చుట్టరికంగా కూడా ఎంతోమంది ఉంటారు, బస్సులలో పోతుంటారు. వాళ్ళు కూడా ఈ విధంగానే డ్యాన్సులు చేస్తున్నారా? నీ ఇష్టారాజ్యంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు ఒక మహిళకు పుట్టినోడు కనుక ఒక మహిళని ఇష్టారాజ్యంగా మాట్లాడడం కరెక్ట్ అయిన విషయం కాదు. నీకు ఈరోజు మహిళలందరూ కూడా తెలంగాణ మహిళలందరూ నిన్ను చెప్పుతోను కొట్టేటటువంటి రోజులు దగ్గరకు వచ్చినాయి. మీకు ఇంకా కూడా బుద్ధి లేదు. ఈ రోజు వరకు కూడా అసెంబ్లీలలో కూడా నిన్ను అని దూరం పెట్టినటువంటి మీకు బీఆర్ఎస్ పార్టీకి, అలాగే పార్లమెంట్లో కూడా మీకు ఒక సీటు కూడా రాలేదు. జీరోగా ఇచ్చారు కనుక ఇంకా కూడా సిగ్గుశరం లేకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. మీరు ఇంకా కూడా అద్దులో పెట్టుకొని మాట్లాడితే చాలా మంచిది. కేసీఆర్, హరీష్ రావు గారు మీరు రైతు రుణమాఫీల మీద కూడా ఎంతో హరీష్ రావు గారు చాలాగా మాట్లాడుతున్నారు. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించింది. మీకు 15 తారీఖు ఆగస్టు 15 నాడు మీకు రుణమాఫీలు 2 లక్షల వరకు చేస్తారన్న ప్రభుత్వం ఈరోజు మాట మీద నిలబడ్డది కనుక మీరు ఓర్వలేకనే మీరు మాట్లాడుతున్నారు. ఈరోజు మగపిల్లలతో కాదు లేడీస్తో పెట్టిన కనుక లేడీస్ మిమ్మల్ని ఇష్టారాజ్యంగా చెప్పులతో కొట్టే రోజులు దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి కేసీఆర్ ఇంకొక వారి ఈ విధంగా మాట్లాడితే మీకు చెప్పు దెబ్బలు కాదు, హైదరాబాద్లో ఉరికించి కొట్టే రోజులు దగ్గరకు వస్తున్నాయి. జాగ్రత్త కేటీఆర్.